అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వర్షాలు తుఫాను కారణంగా డోర్నకల్ పట్టణంలోని రైల్వే స్టేషన్లో అనేక ట్రైన్లు ఆగి ఉన్నవి. తుఫాను కారణంగా ఈ విషయంలో ప్రయాణికులు చాలా అవస్థలు, నానా ఇబ్బందులు పడుతున్నారు. వారికి సహాయ సౌకర్యం కోసం డోర్నకల్లోని అన్ని వర్గాల ప్రజలు ఈరోజు రైల్వే స్టేషన్లో హాజరయ్యి సుమారు 4,000 ప్రయాణికులకు భోజనాలు, టిఫిన్లు, టీ, కాఫీలు అన్నీ ఏర్పాటు చేసి ప్రయాణికులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి సౌకర్యం కల్పిస్తున్నారు. ప్రజలు ప్రయాణికులకు వేళలా అందుబాటులో ఉండే విధంగా సౌకర్యాలు ఏర్పాటు చేసినాము. వాతావరణం మొత్తం కూడా జనాలకి ఇబ్బందికరంగా ఉన్నది. వరదల వల్ల ట్రైన్స్ మొత్తం ఆగిపోయినాయి. వాళ్ళ కోసం మాకు ఆలోచన వచ్చింది. కాంగ్రెస్ తరఫున ఉప్మా పెట్టిద్దాం అనేసి ఒక దగ్గర పిండి వరకు ఉప్మా ఇప్పించినాం. భోజనాలు కూడా ఇప్పుడు పెట్టిద్దామని ప్లాన్ చేస్తాను. అందరూ దాదాపు ఉంటే స్పాన్సర్ చేస్తాను. రైల్వే స్టేషన్ కాడికి రాగలని మా కాంగ్రెస్ తరఫున మేము అడుగుతా ఉన్నాం. అందరినీ కూడా ఎవరు కూడా మీరు అడగగానే కూడా వెంబడే స్పందిస్తారు, వచ్చేస్తారు. ఏదో ఒక రూపంలో చేస్తూ ఉన్నారు. ఇంకా మండలంలో అప్రమత్తంగా ప్రజలు ఉండగలగాలి. ఎందుకంటే బ్రిడ్జి ఏ విధంగా ఫ్లడ్ అవుతుందంటే ఒక పక్క కోసుకుంటూ పోతుంది. ఇది ట్రంక్ కన్నా మునిగిపోయింది, సిగ్నల్ కన్నా మునిగిపోయింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.